సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీరు కల్కి సినిమా చూసారా? అందులో కాంప్లెక్స్ అని హీరో పదే పదే చెబుతుంటాడు. సహజ వనరులతో పాటు ప్రకృతిని దోపిడీ చేసి కాంప్లెక్స్ నిర్మించి డబ్బున్నోడికే ప్రవేశం అనే నిబంధన పెడతారు కల్కి మూవీలో. సేమ్ టు సేమ్ పంట పొలాలను ధ్వంసం చేసి ప్రకృతిని నాశనం చేసి అమరావతిని కడతామంటున్నారు ఏపీలో. కల్కిలో కాంప్లెక్స్ అయినా ఏపీలో అమరావతినా కామన్ పాయింట్ ఒక్కటే, డబ్బున్నోడికే అక్కడ చోటు. అమరావతి అడ్డాగా జరిగిన అవినీతిని విధ్వంసాన్ని గుర్తించి వరల్డ్ బ్యాంక్ దీనికి క్యాపిటల్ అయ్యే అర్హత అస్సలు లేదని తేల్చేసింది. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, స్వయంగా మున్సిపల్ మినిస్టర్ డప్పు కొట్టి మరీ చెబుతున్నారు. అంతటితో ఆగారా అంటే అది లేదు. వరల్డ్ బ్యాంక్ వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చినా, వరదల్లో అమరావతి మునిగిపోయినా క్యాపిటల్ మాత్రం అక్కడే కడతామంటున్నారు. చుట్టూ గోడలు కడతారట, రిజర్వాయర్లు పెడతారట, కాల్వలు తవ్వుతారట, అమరావతి మునగకుండా అన్ని మార్గాలు అన్వేషిస్తారట. మరి ఇంతకాలం అందరూ చెప్పిందేంటి? చిన్నపాటి వరదకే మునిగే అమరావతి క్యాపిటల్గా ఎందుకు అని ప్రశ్నిస్తే, అలా అన్న వాళ్ళనే అక్కడే పాతేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అమరావతి మునిగిపోతుందని మంత్రి నారాయణ ఒప్పుకున్నారు. శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. జిఎన్ రావు, బోస్టన్ కమిటీలు నెత్తి నోరు బాదుకుని మరీ చెప్పాయి. నిపుణులైన వారి కమిటీలపైన విరుచుకుపడిన బాబు అనుకో ఇప్పుడు మునగకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు. అంటే మునిగిపోతుందని ఒప్పుకున్నట్టేగా. మునిగిన అమరావతే క్యాపిటల్ అని నారాయణ ఎందుకంటున్నట్టు? సూపర్ 6 హామీలు ఎగ్గొట్టి మరి 1,00,000 కోట్ల ప్రజాధనం తీసుకెళ్లి అమరావతి వరదలో ఎందుకు పోస్తున్నట్టు? ఎవరి ప్రయోజనాల కోసం రాజధాని నిర్మిస్తున్నట్టు? ఇది ప్రజా రాజధానా, కల్కి మూవీలో కాంప్లెక్సా? ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇదే. దీంతో పాటు ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఏపీ రాజధానిగా అమరావతికి అస్సలు అర్హతే లేదని గతంలోనే వరల్డ్ బ్యాంక్ తేల్చేసింది. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, అవినీతికి కేర్ ఆఫ్ గా ఉన్న అమరావతికి ఒక్క పైసా కూడా అప్పుగా ఇవ్వలేమని గతంలోనే చెప్పింది. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, విజయవాడ గుంటూరు మధ్య సూపర్ రాజధాని వద్దే వద్దని శివరామకృష్ణన్ కమిటీ తేల్చేసింది. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, వరదలకు క్యాపిటల్ కొట్టుకుపోకుండా చుట్టూ గోడలు, రిజర్వాయర్లు నిర్మిస్తామంటున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, దీన్ని బట్టి అమరావతి చిన్న వరదకే పూర్తిగా మునిగిపోతుందని మీరే అంగీకరిస్తున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, సామాన్యుడికి చోటు లేకుండా కల్కి సినిమాలో కాంప్లెక్స్లా క్యాపిటల్ నిర్మిస్తామంటున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టి ప్రజాధనాన్ని వరదల్లో మునిగిపోయే అమరావతిలో పోస్తామంటున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, ఎవరైనా అమరావతి గురించి ప్రశ్నిస్తే నాలుక కోస్తాం, అక్కడే పాతేస్తామంటూ వార్నింగులు ఇస్తున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, అమరావతి రాజధానిగా పనికిరాదన్న వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు ఇండైరెక్ట్ గా వార్నింగులు ఇస్తున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, జిఎన్ రావు, బోస్టన్, శివరామకృష్ణన్ కమిటీ, వరల్డ్ బ్యాంక్ అన్ని అమరావతి క్యాపిటల్ గా అర్హత లేదని తేల్చేశాయి. అవునా కాదా? ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు సమాధానం చెప్పాలని ప్రజలు కోరుతున్నారు.